హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి. ఇవాళ సండే అనే కానీ అస్సలు 5 నిమిషాలు తీరిక లేదండి. పనుల మీద పనులు. యాక్చువల్గా మా అత్తయ్య ఊరికి వెళ్ళారనమాట. అందుకే నాకు పనులన్నీ బర్డెన్ అయినాయి. ముందు రోజు అంట్లు కూడా కడగలేదు. ఉదయాన్నే లేచి అంట్లు కడుక్కొని ఇల్లు ఊడ్చుకొని ఇల్లు తుడుచుకొని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కిచెన్ అంతా నీట్గా చేసుకొని పూజ చేసి ఇంకా ఆ తర్వాత కిచెన్లో వంట చేయడానికి వచ్చే టైంకి 8:30 అవుతుంది. ఇంకా ఇవాళ ప్రోటీన్ దోశ అన్నీ కూడా నైట్ నానబెట్టేశాను. కూరగాయలు కూడా తెప్పించానండి. 2 డేస్ నుంచి తెస్తానంటే నేనే సండే తీసుకొస్తే ఇద్దరం మా అత్తయ్య నేను ఇద్దరం ఉంటాం కదా, క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అనుకున్నాను. అత్తయ్య ఒక్కతేనే ఇవన్నీ చేయాలంటే పాపం తనకి కష్టం కదా, అందుకని హాలిడే ఉంటుంది కదా సండే, ఆ రోజు తెప్పిద్దాం అనుకున్నాను. ఇంకా అన్నీ తెచ్చారు. ఇప్పుడైతే వెజిటబుల్స్ అయితే అన్నీ ప్రైస్ తక్కువగానే ఉన్నాయంట అండి. 20 రూపీస్ 15 రూపీస్ అలా ఉన్నాయంట. అన్నీ కూడా తీసుకొచ్చారు, ఇటు పెట్టారు. ఇంకైతే ఫస్ట్ అయితే వంట చేసి తర్వాత క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా తెచ్చారండి. ఆనియన్స్ 10 కేజీల బస్తా ఉంటుంది కదా, 10 కేజీల బస్తా తీసుకొచ్చారు. బస్తా కదా, అదే సంచి. అవి 150 రూపాయలంట. ఇంకా దోశకైతే అలసందలు, ఉలువలు, పెసలు, పల్లీలు, శనగలు, రాజ్మా, ఇంకొన్ని శనగబాళ్ళు, ఒక 2 స్పూన్లు బియ్యము అన్నీ కూడా నైట్ నానబెట్టాను. ఇంకా ఉదయం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టాను. అయితే ఇది మనకి మామూలు నార్మల్ దోశ బ్యాటర్ లాగా మెత్తగా అయితే అవ్వదండి, కొంచెం పలుకుగానే ఉంటుంది. ఇంకా అదంతా గ్రైండ్ చేసి మిక్సీకే వేశాను. ఇంక ఇది పర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా వెంటనే దోశలు వేసుకోవచ్చు. చట్నీకి అయితే టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చి, ఒక ఆనియన్ వేసి స్టవ్ మీద పెట్టేసి వచ్చాను. ఈలోపు బట్టలు అయితే అయినాయి, ఆరేద్దామని. పక్కింటి చిన్న పాప వచ్చిందనమాట. వస్తుంది నేను ఇంటి దగ్గర ఉంటే. ఆంటీ బొమ్మలు పెట్టు అని వస్తుంది. టీవీలో పెడితే కనుక చూసి కొద్దిసేపు ఏమన్నా తిననీకి ఇస్తే కనుక తిని వెళ్తానమాట. ఇంకా నేను బట్టలు కూడా ఆరేసుకుంటున్నానండి. వారానికి ఒకసారి వేస్తాను వాషింగ్ మిషన్లో. ఇంకా నా శారీస్ మాత్రం వేశాను. ఇంకా అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ నైటీలు అలా ఏమైనా ఉంటే వేసేస్తాను. ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అట్లా అన్నీ కూడా ఇవాళ తీగి సరిపోయినాయి అనమాట. ఇంకా నేను బట్టలు ఆరేసి వచ్చేలోపు ఇవన్నీ చట్నీకి కూడా ఇవి మగ్గిపోయినాయి. ఇంక ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేసానండి. కొత్తిమీర ఫ్లేవర్ తోటి చట్నీ అయితే ఇవాళ చాలా అంటే చాలా బాగుందండి. ఎండుమిర్చి ఎందుకు వేసానంటే పచ్చిమిర్చి ఉన్నాయి ఆల్రెడీ, కానీ కొంచెం ఎండుమిర్చి కూడా ఇందులో వేసుకుంటే ఆ టేస్ట్ వేరుంటుంది అనమాట. అందుకని ఎండుమిర్చి వేసాను. ఇంకా ఇందులో పల్లి పొడి కానీ అలాంటివి ఏమీ వేయలేదండి. ఓన్లీ అవి మగ్గించి కొత్తిమీర వేసి కొంచెం వెల్లుల్లి, కొంచెం సరిపోయేంత సాల్ట్ వేసి మిక్సీ పట్టాను. మిక్సీ గిన్నె కూడా పెద్దది, ఎందుకు అంటే ఆల్రెడీ 2 గిన్నెలు పోయినాయి అనమాట బ్లేడ్లు. ఇంకా అందుకని పెద్ద దాంట్లోనే కొంచెం అయినా కానీ పెద్ద దాంట్లోనే వేసాను, ఉండేది ఇది అనమాట. అందుకని ఇదిగోండి చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటే చట్నీ బాగుంటుంది. ఇది దోశలేకైనా ఇడ్లీ లేకైనా అన్నం లేకైనా బాగానే ఉంటుందండి. ఇంకా దోశలు అయితే వేసిస్తున్నాను. ఈ దోశలు ఏమంటే కొంచెం మందంగా వస్తాయి, అందుకని సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. అయితే నార్మల్ దోశ అంత టేస్ట్గా ఉండదండి. ఏవైనా హెల్దీ ఫుడ్ అనేవి మనకి నోటికి అంత రుచిగా అనిపించవు, కానీ చాలా అంటే అలవాటు చేస్తే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకొని తింటే కనుక హెల్త్కి మంచిది కదా. టేస్ట్ అంటే నార్మల్ దోశ అంత టేస్ట్ రాదు. అయితే ఆయిల్ బదులు కొంచెం పెసరబాళ్ళు ఇవి కదా, అది కాక నేను ఉలవలు కూడా వేసాను. ఇవన్నీ వేసినప్పుడు ఏమంటే కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. నేనైతే ఆయిలే వేసానండి. ఇంకా రెండు దోశలు వేయించాను అందరికీ. అందరూ అంటే ఇంకా మా మామయ్య, మా అబ్బాయి, నేను ముగ్గురమే ఉన్నాము. మా వారు తన పని మీద ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళిపోతారు. మా అత్తయ్య కూడా మా వారితో పాటే ఇంకా వెళ్ళిందనమాట. అంటే మా వారు అక్కడ డ్రాప్ చేస్తానులే అంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిందనమాట. మా అబ్బాయికి 2 దోశలు వేసి తర్వాత ఆమ్లెట్ కావాలంటే ఇంకా ఆమ్లెట్ అయితే వేశాను. కొంచెం పైన సాల్ట్, కారం అయితే చల్లిచ్చాను. మా చిన్న అబ్బాయికి ఎగ్ మాత్రం రోజు పెట్టినా తింటాడు, అలాగే చపాతీ కూడా. ఇంకా ఫ్రూట్స్ తెచ్చింటే ఆ ఫ్రూట్స్ కూడా ఒకేసారి కవర్లోంచి తీసి పక్కన పెడుతున్నాను. కవర్లో ఉంటే ఏమంటే ఎక్కువగా మాగిపోతాయి. మనం ఇలా గాలికి ఓపెన్గా పెడితేనే ఫ్రూట్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి. మనకి ఇంకా ఏవైనా తొందరగా మాగాలి అంటే మగ్గి పండు వారాలి అంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కవర్లో పెట్టి ఉంచితే కనుక తొందరగా పండుతాయి. ఇంకా నేను ద్రాక్షలో కొంచెం సాల్ట్ వేసి కడిగి మా అబ్బాయికి అయితే కొన్ని ఇచ్చానండి. ఇంట్లో నేను కిచెన్లో ధూపం వేసాను స్టార్టింగ్లో సరే, ఎందుకంటే ఈ ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనకి ఫ్లై అంటారు కదా, అవి వస్తాయి.
అవి పోవటానికి ధూపం వేస్తే కనుక రావండి, అందుకని అవి వేసాను. ఇంకా నాకు కూడా దోశ 2 వేసుకొని తిని ఆ తర్వాత కూరగాయలన్నీ ఇంకా సర్దనీకి వచ్చానమాట. ఇవన్నీ చెప్పినంత ఈజీగా ఉండదు. ఇంకా వీడియో కూడా ఫాస్ట్గా పెట్టేసాను అనమాట. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, అదే ఫాస్ట్గా పెట్టేస్తే ఈజీగా అవుతుంది కదా అని. వంకాయలు, బెండకాయలు, మటక్కాయలు, టమాటాలు 15 రూపీస్ అంట, క్యారెట్ కూడా 15, ఆలు కూడా 15 అంటండి. అన్నీ 15, 20 అలా ఉన్నాయి. వంకాయలు 10 రూపాయలంట. ఇంకా అన్నీ తక్కువనే ఉన్నాయి ప్రైస్. మాకు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కటి వస్తాయి, వారం రోజులు అలా వస్తాయండి. అల్లం కూడా ఎక్కువ తెప్పించాను. అల్లం ఒకేసారి తెచ్చుకొని మనం అల్లం పేస్ట్ చేసి పెట్టుకుంటే కనుక, అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఈ వేసవిలో ఏదైనా తొందరగా చేసుకోవాలనుకున్నా స్టవ్ దగ్గర ఎక్కువ నిలబడలేం కదా, అందుకని పేస్ట్ చేసి పెడితే కొంచెం కర్రీస్లలోకి అలా వేయడానికి ఉంటుందని తెప్పించాను. అది కాక ఇప్పుడైతే కొంచెం మనకి రేట్ అనేది తక్కువగా ఉంటుంది. అల్లము క్వాంటిటీ అయితే ఎంతో నేను అడగలేదు, కానీ అదంతా కూడా 30 రూపాయలకి ఇచ్చారంట. ఇంకా బెండకాయలు ఇవన్నీ కూడా తక్కువే అండి. వర్షాకాలం అయితే మనకి ఎక్కువ రేట్ ఉంటాయి, కానీ ఇప్పుడు తక్కువ ఉంటాయి. ఇంకా టమాటాలు కూడా 4 కేజీలు తెప్పించాను. 2 కేజీలు ప్యూరీ చేసి ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇంకా సమ్మర్లో తర్వాత రేటు ఎక్కువగా ఉంటాయి కదా, అప్పటికి ఉపయోగపడుతుంది. ఇంకా అన్నీ కూడా టేబుల్ మీద పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా క్యారెట్ కూడా మనం మొదలు చివరి కట్ చేసి పీల్ చేసి పెడితే కనుక ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. అలాగే ములక్కాయలు కూడా మనకి తగినంత ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఇంకా ఆకుకూరలు అయితే ఏం తెప్పించలేదు, కానీ ఇంకా ఉల్లిపాయలు తెచ్చారు కదా, అవన్నీ కూడా పొట్టు తీసి పెడుతున్నాను. ఏమంటే అలాగే పొట్టు ఉందనుకో, ఏదైనా ఒక్కటి చెడిపోయి ఉన్నా మొత్తం అయితే చెడిపోతాయి కదా, అందుకని అన్నీ నీట్గా క్లీన్ చేసి పెడుతున్నానండి. కొత్తిమీర కూడా ఇప్పుడు కొత్తిమీర, మెంతికూర ఇవన్నీ తక్కువ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు తెచ్చుకొని మనం కొంచెం ఎండబెట్టి పెట్టుకుంటే కనుక ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. అలాగే ఎక్కువ రేట్ ఉన్నప్పుడు కూడా అవి అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. మెంతికూర ఏమంటే మనం పప్పులో వేసుకున్న, ఏదైనా కూరలలో వేసుకున్న బాగుంటుంది. మెంతికూర యాక్చువల్గా వెళ్ళేటప్పుడు చెప్పాను అనమాట మా మామయ్యకి, తీసుకురావద్దు, అదంతా నేను క్లీన్ చేయాలంటే ఒక్కదాన్ని క్లీన్ చేయలేను, అత్తయ్య ఇంటి దగ్గర ఉన్న రోజు తీసుకొద్దులే అని. లేకుంటే యాక్చువల్గా ముందు రోజు చెప్పాను అనమాట, సండే వెళ్ళేటప్పుడు ఈసారి మెంతికూర తీసుకురా, ఇంక ఇప్పుడు ఆకుకూర బాగుంటుంది, కసూరి మేతి లాగా చేసి పెట్టుకుంటే చాలా రోజులు పప్పులోకి బాగుంటుందండి. సంవత్సరం అంతా ఉపయోగపడేలాగా మేమైతే కసూరి మేతి తయారు చేసి పెట్టుకుంటాం. ఇంకా అదైతే తెప్పించలేదు, ఈసారి సండే అన్న తెప్పించాలి. ఇంకా తర్వాత చికెన్ చేశానండి. అంతే, పూర్తిగా వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే ఇంకా వీడియో తీస్తుంటే అసలు పనులు అవ్వవు, చాలా పనులు ఉన్నాయి. అలాగే ఈ చికెన్ చేయాలి, తర్వాత అంట్లన్నీ కడగాలి, తర్వాత బట్టలన్నీ మడతేసుకోవాలి, ఇంకొకసారి మళ్ళీ బట్టలు వేయాలి, ఇంకా వాష్రూమ్ క్లీన్ చేయాలి, అలా చాలా పనులు అయితే ఉన్నాయి. అందుకని ఇంకా కొంచెం కొంచెం వీడియోస్ అయితే తీశానండి. చికెన్ అయితే ఇది స్కిన్లెస్ కాదు, స్కిన్ ఉండేదే, కాల్చింది, బ్రాయిలర్దే కానీ కాల్చింది అనమాట, అందుకని కొంచెం అక్కడక్కడ నల్లగా ఉంది. ఇదైతే టేస్ట్ బాగుంటుందండి. కాల్చింది అయితే బ్రాయిలర్దైనా కొంచెం మనకి నాటుకోడి టేస్ట్ వస్తుంది. నాటుకోడి టేస్ట్ అంత పర్ఫెక్ట్ రాకపోయినా కొంచెం టేస్ట్ అలా వస్తుంది, అందుకని కాల్చింది అయితే తీసుకొచ్చుకున్నాడు మా మామయ్య. ఆయనకి ఇలా అయితే ఇష్టం అనమాట. ఇంకా అంతా కర్రీ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను పైన. ఇందులో ఇంకా నార్మల్గా మసాలాలు అంటే కొంచెం ధనియాల పొడి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు, ధనియాల పొడి, గరం మసాలా అది వేస్తాను. ఇంకా వెల్లుల్లి, అల్లం పేస్ట్, కొత్తిమీర పేస్ట్ అవి వేస్తాను. ఇంకా కొంచెం కాజు, కొబ్బరి, టమాటా అనేది పేస్ట్ వేస్తాను. ఇంకా లివర్ కూడా ఫ్రై చేసింటే అవి కూడా చూపించాను, అందుకని అవి పక్కన పెట్టేశాను. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయిన తర్వాత అంట్లన్నీ బోల్డ్ అన్ని అంట్లు ఉన్నాయన్నమాట, అంటే టబ్బు నిండా అయినాయి. అంట్లు అనేది ఇంకా వంట చేస్తూ ఉంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వస్తూనే ఉంటాయి. నాకు నచ్చని పని ఏది అంటే అంట్లు కడగటం అండి. అంట్లు కడగటం ఒకటి, బట్టలు ఉతకటం ఒకటి, ఈ రెండు అసలు నచ్చవు. ఇంకా వేరే వేరే క్లీన్ చేసేవైతే నచ్చుతాయి, కానీ అయినప్పటికీ ఈ పని చేయటం అనేది తప్పదండి. ఎన్ని అంట్లు ఉన్నా కడిగాల్సిందే. ఇంకా అంట్లు కనుక సింక్లో ఉంటే దానికన్నా వేరే చిరాకు అనేది అస్సలు ఉండదు. నాకైతే భలే చిరాకు అండి. ఇంకా మొక్కలకి అన్నీ కొంచెం వడబడిపోయి ఉంటాయి కదా, నీళ్ళల్లో పెట్టిన ఇవన్నీ మనీ ప్లాంట్లో, ఇంక ఇవన్నీ కొంచెం క్లీన్ చేసి మళ్ళీ వాటర్ అయితే మార్చి పెడుతున్నాను. ఇంకా మొక్కలకి నీళ్ళు కూడా పోసానండి ఇవాళ ఉదయం చేసిన పనులలో. ఈ పనులు ఒక్కోసారి ఈ వీడియోలో చెప్పాలన్నా అంటే వీడియో తీస్తే గుర్తుంటాయి, కానీ లేకుంటే గుర్తుండవు. ఇంటి దగ్గర ఇలా పనులు అయితే బోల్డ్ అన్నీ ఉంటాయి. ఇంకా ప్లాంట్స్ అన్నీ కూడా ఒకసారి వాటర్లో నీట్గా కడిగేసి అన్నీ పెట్టేశాను. బయటి ప్లాంట్లు అయితే ఉదయాన్నే అన్ని వాటర్ వేసి చక్కగా పెట్టేశాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వేడిగా లోపలికి వస్తేనే డోర్ కూడా వేసేసాను.
ఇంక ఈ పనులన్నీ అయ్యేలోపు టైం అయితే 2 గంటలైంది. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.